ఈరోజే ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా మా స్థానిక బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గోదావరి గారు కలిసి మేము బీజేపీ మీటింగ్ అవుతున్నప్పటికీ కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకొని మేము ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఉదయం వద్దామనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మరి ఆ లోపల మా మీటింగ్ సమావేశం ప్రారంభమైనాయి. అవి పూర్తి చేసుకొని ఇక్కడ ఈ సంఘటన స్థలాన్ని చూడాలనే దృక్పథంతో, ఇక్కడ అడిగి వివరాలు తెలుసుకోవాలనే దృక్పథంతో రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటీవల మన హైదరాబాద్లో ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల ఎవరం కూడా మనం చూడలేదు. ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీది. బాయిలరు బ్లాస్ట్ అయి ఇంత పెను ప్రమాదం సంభవించింది. ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్టు 46 మంది యొక్క మృతదేహాలు ఇప్పటికే లభించాయని, మరొక 13 మంది వారి ఆచూకీ దొరకడం లేదని, మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రకంగా బాయిలర్ బేస్ గతంలో మీకు అందరు తెలుసు, గత నెల చార్మినార్ దగ్గర కూడా ఇదే విధంగా ఏసీ ఎయిర్ కండిషనర్ బ్లాస్ట్ అయి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి 17 మంది చనిపోవడం జరిగింది. వరుసగా ఈ రకమైనటువంటి సంఘటనలు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం కాదు, రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం కూడా కాదు. కాబట్టి నేను అధికారులను, ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ రకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని ఫ్యాక్టరీలు తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారము ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, ఏ రకమైనటువంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇన్స్పెక్షన్స్ లంచాల కోసం జరుగుతూ ఉన్నాయా, ఇన్స్పెక్షన్స్ ఏదో తూతూ మంత్రంగా ఫార్మాలిటీ కోసం జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే విధంగా ఈ యొక్క పరిశ్రమల ఇన్స్పెక్షన్ జరుగుతుందా అనే విషయం కూడా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా ప్రమాదాలు జరిగేటువంటి అన్ని కంపెనీలపైన కూడా కఠినంగా వ్యవహరించి కావలసినటువంటి మెజర్స్, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టిని పెట్టి మరి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పొట్ట కూటి కోసము సొంత గ్రామాలను, బంధువులను, సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మరి 46 మంది చనిపోవడం ఏదైతే ఉన్నదో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎవరి మనిషి అయినా సరే, అది ధనవంతుల బిడ్డ కానీ పేదవాడి బిడ్డ కానీ, ప్రాణం అందరికీ ఒకటే. కాబట్టి పేదవాడైన ఎంత మాత్రాన వారి ప్రాణానికి తక్కువ అంచనా వేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు కూడా నేను తెలుసుకున్నాను.